వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు మరి ఈ నెల 27వ తేదీ పండుగ మొదలవుతుంది. మరి దాదాపు 100 మంది కళాకారులు వినాయకుడిని రెడీ చేయబోతా ఉన్నారు. ఒరిస్సా, అదేవిధంగా తమిళనాడు, బాంబే, తెలుగు రాష్ట్రాలు 100 మంది పైన కళాకారులు పనిచేస్తూ ఉన్నారు. మరొక 1 వీక్లో భగవంతుని అవుట్లైన్ అవుతుంది. మరొక 1 వీక్ లోపల పెయింట్ పనులు అనేది స్టార్ట్ అవుతుందని అనుకుంటాము, అంచనా వేస్తూ ఉన్నాము. మొదటి ఏంటంటే సైడ్లో ఉన్న విగ్రహాలు పెయింట్ వేస్తారు. దాని తర్వాత వినాయకుని పెయింట్ వేయడం జరుగుతుందన్నమాట. పనులు అయితే కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయి. మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ పరంగా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. శిల్పి రాజేందర్ గారు, సందీప్ రాజు గారు మరి అన్ని పనులు దగ్గర నుండి చూసుకుంటూ ఉన్నారనమాట. మరి 27వ తేదీ ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసి ప్రతిష్టాపన పూజ జరుగుతుంది. మరి 6వ తేదీ నిమజ్జన కార్యక్రమం ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరంలో లానే అంగరంగ వైభవంగా అందరూ మెచ్చే విధంగా ఊరేగింపు తీసుకొని వెళ్తాము. 10 రోజుల్లో కూడా ఈ సంవత్సరము చాలా పూజాది కార్యక్రమం ఉన్నాయి. ఎందుకంటే థీమ్ తీసుకుంది విశ్వశాంతి మహాశక్తుడు వినాయకుడు కాబట్టి ఆ థీము ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఆలోచనతో 10 రోజులుగా పూజాది కార్యక్రమాలు భగవంతునికి ఇష్టంగా చేసి ఆయన మెచ్చి ప్రజలందరినీ సుఖశాంతులతో ఆశీర్వాదించే విధంగా పూజాది కార్యక్రమం చేయబోతా ఉన్నాం. నిమజ్జనానికి మరి వెహికల్ వచ్చి మరి విజయవాడ నుంచి వెంకటరత్నం గారు పంపిస్తారు. మళ్ళీ క్రెయిన్ వచ్చేసేసి హైదరాబాద్ రవి క్రెయిన్స్. నిమజ్జనం చేసేది మాత్రము సూపర్ క్రెయిన్స్. మరి వెల్డింగ్ నాగబాబు గారు, మరి అదేవిధంగా పీడబ్ల్యూడి మహేష్ గారు, భూషణ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మనకు 2 రోజుల ముందు నుంచే వెల్డింగ్ పనులు అనేది మొదలవుతాయి. ఎందుకంటే మనం వినాయకుడిని తీసుకుపోవడం అనేది ఇది పెద్ద టాస్క్ కాబట్టి 2 రోజుల ముందే మనం స్టీల్ అది కార్యక్రమం స్టీల్ గిట్ట తెచ్చేసి ఆ ట్రాలీ పైన వెల్డింగ్ చేయడం కావచ్చు, అన్ని రకాలుగా మనం పనులు చేస్తాము. చాలా ఎందుకంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. విగ్రహం అనేది 70 అడుగుల విగ్రహం కాబట్టి 69 అడుగుల విగ్రహం కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఉత్సవాలు అనేది చేయాలనే ఉద్దేశం అనమాట. ఘనంగా జరపాలనే ఒక ఆలోచన. సో ప్రభుత్వ పరంగా అన్ని శాఖలు వాళ్ళ సపోర్టు చాలా ఉంటుంది. మరి అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని శాఖలు సపోర్ట్ చేయడం జరుగుతుంది. పండుగ రోజు 27వ తేదీ ప్రతిష్టాపన పూజ ఉంటుంది. ఆ రోజు తర్వాత ఒక 108 హోమగుండాలు పెట్టి హోమాలు చేయించడము, అదే వినాయకుని కళ్యాణము, అదే వినాయకుని నామాలు బ్రాహ్మణులు సుమారు ఒక 100 మంది బ్రాహ్మణులు వినాయకుని ఉదయం 5 గంటలకే వినాయకుని పూజ కార్యక్రమం ఇట్లా కంటిన్యూ పూజలు అనేది 9 రోజుల్లో పూజలు అనేది ఉన్నది. 10వ రోజు దర్శనం ఉండదు. 11వ రోజు ఉదయం మార్నింగ్ వినాయక సాగరానికి వినాయకుడు బయలుదేరుతాడు. చీఫ్ గెస్ట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, వారితో పాటు మరి మొదటి పౌరుడైనటువంటి గవర్నర్ గారిని పిలిచి ప్రతిష్టాపన పూజ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కంటిన్యూ 9 రోజులలో రెస్ట్ని ఆలోచించి భక్తులకు ఇబ్బంది కలగకుండా కల్చరల్ ప్రోగ్రామ్ కూడా చేయబోతా ఉన్నాం.